తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. త్యాగానికి వెనకాడదు, ధర్మం కోసం యుద్ధం చేయాలి. ఏదైనా తెగించి కొట్లాడేటువంటి ఆలోచన కల్పించిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ గారు తన ప్రేమ వాత్సల్యంతో ఇంతమంది కార్యకర్తల్ని, ఇంతమంది లీడర్స్ ని వాళ్ళ ప్రేమ పొందటమే కాకుండా వాళ్ళతో శబాస్ అనిపించుకొని ఈ రోజు మంచి మార్కులు పొందారు. సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. యాజ్ ఎ బ్రదర్స్ గా ఏమనిపిస్తుంది ఫస్ట్ మీకు? మా తమ్ముడు ఇంత స్టేజ్కి వెళ్ళడానికి చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. స్కూల్లో బొట్టు తీసేయమని తీసేయమని చెప్పారు ఒక స్కూల్లో. చెప్తే అప్పుడు అక్కడ కూడా ఎదిరించిండు, చాలా ఎదిరించి చేసిండు. మీరేం చేస్తారు సార్? నేను వివేకానంద డిగ్రీ కాలేజీలో ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఎంత వస్తుంది మీ జీతం? నా జీతం 1000. బండి సంజయ్ గారి పెద్ద బ్రదరు. సూపర్ అండి. సార్ మీరేం చేస్తుంటారు? నేను సేమ్ అదే కాలేజీలో లెక్చరర్ చేస్తాను. నేను నా సబ్జెక్ట్ వచ్చి కంప్యూటర్ సైన్స్. మీ జీతం ఎంత సార్? నాది ఉంటుంది. వాళ్ళ ఫాదర్ అక్కడ కనిపిస్తున్నారు. ఏ ఇయర్ లో నాన్నగారు కాలం చెల్లారు? 1995. నాన్నగారు హెల్త్ రీజన్స్ లేదండి, మా పైన ట్యాంక్ కట్టాం, నీళ్లు పోతున్న కట్టిండు అన్నట్టు చూద్దామని వెళ్ళిండు. ట్యాంక్ కూలి చనిపోయాడు, పైనుంచి కింద పడ్డాడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను బండి సంజయ్ గారి ఇంటికి వచ్చాను. మీరు ఒకసారి లోపలికి వస్తే అర్థం అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు, బండి సంజయ్ గారి బ్రదర్స్. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు స్క్రీన్ మీదకి రావటం. నేనంటే చాలా ప్రేమ, అభిమానం. నేను అడగగానే నో అని చెప్పలేదు. ఇంతవరకు ఎప్పుడు రాలేదండి, బాగోదేమో, ఏం మాట్లాడితే ఏం వెళ్తుందో, ఈ సమాజం ఎలా ఉంది ఇప్పుడు అనే ఒక ఆలోచన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితం చూశారు. వాళ్ళ తమ్ముడిది దగ్గరుండి. అయినా కానీ ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం నేనైతే బహుశా ఏ చరిత్రలో ఎక్కడ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ శ్రవణ్ గారు అండ్ సంపత్ గారు. సో ఈయనైతే ఫ్రంట్ బండి సంజయ్ గారు లాగే ఉన్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్, హెయిర్ స్టైల్ కానీ ఫేస్ కానీ. అండ్ శ్రవణ్ గారు, సార్ ఏమనిపిస్తుంది అంటే ఇంతమంది బడా రాజకీయ నేతలు అంటే డబ్బుతో కూడుకున్న రాజకీయాలు, అలాంటిది ఈరోజు బండి సంజయ్ గారు తన ప్రేమ వాత్సల్యంతో ఇంతమంది కార్యకర్తల్ని, ఇంతమంది లీడర్స్ని వాళ్ళ ప్రేమ పొందటమే కాకుండా వాళ్ళతో శబాస్ అనిపించుకొని ఈరోజు మంచి మార్కులు పొందారు. సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. యాజ్ ఎ బ్రదర్స్గా ఏమనిపిస్తుంది ఫస్ట్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి, సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మా తమ్ముడు ఇంత స్టేజ్కి వెళ్ళడానికి చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి అంటే దాదాపు ఏవీపీ చదువుకున్నప్పటి నుంచి శిశు మందిర్ స్టూడెంట్, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిందూ మనోభావాలతోనే ఉంటాడు, ఎప్పుడు హిందుత్వంతోనే పోరాడుతుంటాడు చిన్నప్పటి నుంచి. అంతే. స్కూల్లో బొట్టు తీసేయమని తీసేయమని చెప్పారు ఒక స్కూల్లో. చెప్తే అప్పుడు అక్కడ కూడా ఎదిరించిండు, చాలా ఎదిరించి చేసిండు. దాని తర్వాత వేరే స్కూల్లో ఆ స్కూల్ వాళ్ళు జాయిన్ చేసుకోని అన్నారు, మేము ఇక్కడ ఉంచుకోమని చెప్పారు. అక్కడ వేరే స్కూల్లో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాడు ఇక ఆర్ఎస్ఎస్. చిన్నప్పటి నుంచి మేము అంతా ఆర్ఎస్ఎస్. అందరము శిశు మందిర్ వస్తాం. మా సిస్టర్, మేము ముగ్గురం బ్రదర్స్, మీ అక్కయ్య, అందరము శిశు మందిరే. ఓకే. సో ఒక ఇయర్ ఏంటంటే స్కూల్ దూరం అవుతుందని సంజయ్ తీసుకొచ్చి వేరే స్కూల్ వేసాము. వేస్తే అప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకురావద్దు అది అని చెప్పేసి కండిషన్ పెట్టారు అన్నట్టు. పెట్టేసేసి ఆ కోపంతో ఆ స్కూల్లో చదవని పెట్టేసి వదిలేసేసి మళ్ళీ శిశు మందిర్లో జాయిన్ అయ్యండి అన్నట్టు. సో చిన్నప్పటి నుంచే సంఘంలో ఉంటుండే అన్నట్టు, శాఖకి వెళ్తుండే అన్నట్టు. బై 4th 5th క్లాస్ నుంచే శాఖకి వెళ్తుండే అన్నట్టు. స్కూల్ అయిపోగానే
షాక్కి వెళ్తుండే అన్నట్టు. ఇక అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది అన్నట్టు. ఓకే. సో తర్వాత సంఘం, తర్వాత ఏబీపీ, తర్వాత బీజేపీ, విజయం అట్లా అంచెలంచెలుగా డెవలప్ అయినది. కాకపోతే చాలా కష్టపడ్డాడు కార్యకర్తగా, చాలా కష్టపడ్డాడు. ఓకే. బాధ అనిపించిందా ఆ కష్టం చూసి? చాలా సార్లు జైలుకి వెళ్ళిండు. మా ఇంటికి ఇట్లా కూర్చున్నాం అని అంటే వస్తుంటాడు పోలీసులు, ఇట్లా రాండి రాండి నడు ఇట్లా అని చెప్పి మమ్మల్ని ఎవరు అని పట్టుకెళ్తారు. తన దొరకదానికి మమ్మల్ని ఉంచుకుందరు. అయ్యో, అన్ని జైలు జీవితం ఒక 100 సార్లు వెళ్ళుంటారా? వెళ్తూనే ఉంటారు. అప్పుడు అంతా ఇక ఏవీపీలు ఉంటుండే కదా, సో అక్కడ కూడా పోరాడుతుండే స్కూల్లో, కాలేజీలలో. ఇప్పుడు ఎస్ఆర్ఆ కాలేజీలో కానీ అక్కడ ఇక్కడ దాంతో చేస్తుండే బాగా. కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా తమ్ముడిని. ఈ రోజు చూస్తే కేంద్ర మంత్రి, అది కూడా హోంశాఖ, అన్నిటికన్నా పవర్ఫుల్ పోర్ట్ఫోలియో. ఏమన్నా అంటే చిన్న చిన్న చేంజెస్ మన ఫ్యామిలీలో కొంచెం ఒక లెవెల్కి వెళ్తేనే కనిపిస్తుంటాయి. బండి సంజయ్ గారిలో ఏమన్నా తేడా కనిపించిందా? ప్రేమలో కానీ దాంట్లో కలవదు, మా దాంట్లో కూడా కలవదు. సేమ్ యాస్టీజ్ ఉంటారు. నేను ఇట్లా మంత్రిని, నేను ఇట్లుండాలి అట్లుండాలి అనేది ఉండదు. ఎవ్వరు వచ్చినా మాట్లాడుతుంటాడు. ఓకే. తనకు ఓపిక బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఎవరైనా రానేది ఓపికతోని మంచిగా మాట్లాడతారు, పంపిస్తారు. మీరు పెద్ద శ్రవణ్ గారు, మీరు సెకండ్. సంజయ్ చాలా ప్రేమగా పెంచుకొని ఉంటారు తమ్ముడిని కదా. ఫుల్ చిన్నప్పుడు బాగా గొడవ చేసేవాళ్ళ? గొడవ చేస్తారు చిన్నప్పుడు, మామూలుగా లాస్ట్ కదా చేస్తూనే ఉంటారు. మా నాన్న కూడా కొంచెం బాగానే గౌరవాన్ని ఇస్తుంటుండే. ఏమనకపోదు మేము కూడా. ఓకే. ఇక్కడ చిన్నోడు కదా, సరే యాక్టివ్గా తన పని చేస్తుండే కదా, అది అని మా నాన్న సపోర్ట్ ఉంటుండే, మా సపోర్ట్ కూడా ఉంటుండే. మాకు మేము అందరం కలిసి ఉంటాం. ఓకే. మాకు ఇప్పటి వరకు అయితే ఇంతవరకు అది రాలేదు మాకు, స్టిల్ ఇప్పటి వరకు. కానీ మీ లైఫ్ స్టైల్ ఎక్కడ చేంజ్ చేసుకోలేదు కదా? ఇదే పాత ఇంట్లో నాన్నగారు కట్టినది అందులో అప్పటి నుంచి ఇలాగే ఉంది, ఇలానే ఉంది. నాన్నగారు వాళ్ళ ఫాదర్ అక్కడ కనిపిస్తున్నారు. ఏ ఇయర్ లో నాన్నగారు కాలం చెల్లారు? 1995. ఓకే. ఆల్మోస్ట్ 30 years. 30 years. తను టీచర్, గవర్నమెంట్ టీచర్. నాన్నగారు హెల్త్ రీజన్స్ లేదండి. మా పైన ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ఇక్కడ కింద ఉన్నాం, పైన ఫ్లోర్ వేసినప్పుడు ఆ పైన ట్యాంక్ ఉంటుండే, ఓవర్ ట్యాంక్. అప్పుడు కొద్దిగా వాయుగుండం వచ్చినంత కొంచెం అది ఉండే. అన్నప్పుడు పైన ట్యాంక్ కట్టినప్పుడు నీళ్లు పోతున్న కట్టిండు అన్నట్టు చూద్దామని వెళ్ళిండు, ట్యాంక్ కూలి చనిపోయాడు, పైనుంచి కింద పడ్డాడు. పైనుంచి కింద పడిపోయారు. కన్స్ట్రక్షన్ సరే కాక, అప్పుడు వర్షాలు పడుతున్నాయి, క్యూరింగ్ సరే కాక ఏమవుతుందని చూద్దామని వెళ్ళాడు. ఆ లోపటిని మొత్తం 4 sides ఆ పైనుంచి వెనక బాత్రూమ్లు ఉన్నాయి. అదే ఆ ప్రెషర్ కు 3rd floor నుంచి కింద పడి చనిపోయారండి యాక్సిడెంటల్ గా. ఓకే. స్పాట్ డెడ్. స్పాట్. 2nd floor అంటే చిన్నదే గానీ పడిన వేగం పెద్దది, వాటర్ ప్రెషర్ కు పడ్డాడు ఇటు. ఓకే. ఓకే. అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు కదా ఇంకా సంజయ్ గారు? ఇంకా రాలే. అప్పుడు ఏబీపీలో ఉన్నప్పుడు. ఓకే. ఓకే. ఏవీపీ నుంచి బీజేఎంకి వచ్చాను, బీజేఎం నుంచి మళ్ళీ బీజేపీకి వచ్చాను. ఓకే. ఓకే. కానీ ఎప్పుడు నిత్యం వాకింగ్ లో కూడా కార్యకర్తలతోనే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. అసలు టైం ఇస్తారో ఫ్యామిలీకి? ఎప్పుడైనా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయటం, కాఫీ తాగటం ఇలాంటివి ఉంటుందో లైఫ్ లో? తన అంటే ఇప్పుడైతే చాలా బిజీ అయిపోయారు. వస్తారు అమ్మ ఇక్కడికి వస్తారు, ఏంటి అమ్మతో కూర్చుంటారు, టిఫిన్ చేస్తుంటారు. ఆ టైం అప్పుడే మాట్లాడడం అంతే. ఓకే. ఓకే. ఎక్కువ ఇద్దరు బ్రదర్స్ ఎవరికి ఎక్కువ బాండింగ్? నాకు తెలిసి నేను ఈయన అనుకుంటున్నాను. అందరిని చూస్తాడు, అందరిని చూస్తాడు. మేము కనబడకపోయేసరికి కూడా అడుగుతాడు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి అని. సో అప్పుడప్పుడు కూడా ఫోన్ కూడా చేస్తాడు. తను బిజీ ఉండి ఎక్కడికి వెళ్తే కూడా ఫోన్ చేస్తారు. అందరితో మంచిగా మాట్లాడతారు. ఏమని పిలుస్తారండి మీరు సంజయ్ గారు? సంజయ్ అనే పిలుస్తాము అంతే. నిక్ నేమ్, ముద్దు పేర్లు ఏం లేవు? ఓకే. అన్నయ్య అని పిలుస్తాడు అంతే. ఓకే. ఓకే. మీరేం చేస్తారు సార్ ప్రొఫెషన్? నేను వివేకానంద డిగ్రీ కాలేజ్లో ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. డైలీ జాబ్కి వెళ్తాను తప్పకుండా. ఓకే. 33 years అవుతుంది. సో ఇంత పెద్ద సెంట్రల్ మినిస్టర్, బిజినెస్ చేయటం, రియల్ ఎస్టేట్, మైనింగ్ ఏం లేదు? ఏది లేదు. ఎంత వస్తుంది మీ జీతం? నా జీతం 42,000. బండి సంజయ్ గారు పెద్ద బ్రదరు, ఆయన జీతం డైలీ ఆయన కాలేజీకి వెళ్ళటం, ఆయన జాబ్ చేసుకోవటం, ఇంటికి రావటం, ఫ్యామిలీతో గడపటం. సూపర్ అండి. సార్ మీరేం చేస్తుంటారు? నేను సేమ్ అదే కాలేజీలో లెక్చరర్గా చేస్తాను. నేను నా సబ్జెక్ట్ వచ్చి కంప్యూటర్ సైన్స్. ఓకే. నేను 34 years నుంచి లెక్చరర్గా చేస్తున్నాను ప్రైవేట్. మీ జీతం ఎంత సార్? నాది 50 వరకు ఉంటుంది. 50.
సో అన్నకన్నా తమ్ముడిది ఒక 8,000 ఎక్కువే. సో ఇది అండి రాజకీయంలో ఒక ఎమ్మెల్యే అయితేనే అసలు ఫ్యామిలీ తగ్గదు. నాకు ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తావా, ఈ లైజనింగ్ ఇప్పిస్తావా, ఈ ల్యాండ్ ఇప్పిస్తావా కన్స్ట్రక్షన్కి, ఇలా ఉంటుంది. అంటే అది తప్పని నేను చెప్పట్లేదు, బట్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు, సిద్ధాంతాలు తెలుసు, కుటుంబ రాజకీయాలు కాదు. సో ఇది దేవుడిచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ నా వరకు. నా తర్వాత వాళ్ళ సిద్ధాంతమే అది. ఎప్పుడు కూడా ఫ్యామిలీని వాళ్ళు రాజకీయంగానో లేకపోతే ఫైనాన్షియల్గానో స్ట్రాంగ్ చేయాలని చూడరు వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మనకు వచ్చిన అవకాశం బయట వాళ్ళు చాలామంది నాలాగా వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇద్దామనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి ఎక్కువ. నిజంగా గ్రేట్. 42,000 50,000తో వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నారు సార్. లేకపోతే రోజు న్యూస్లో ఆ బామ్మర్దికి ఆ పని ఇప్పించారు, ఈ తమ్ముడికి ఈ పని ఇప్పించారు, ఈ పంచాయతీ ఉంటుంది. అటువంటిది ఏం లేదు మా దాంట్లో. ఓకే, ఏ బిజినెస్ కూడా లేదు. ఓకే, గ్రేట్. ఆస్తిపాస్తులు ఒకటే ఇల్లు మాకు. కలిపి ఒకటే బిల్డింగ్, ఇదే ఇల్లు. రీసెంట్ గా తీసుకున్నా సంజయ్ ఒకటి. ఓకే, ఓకే. ఎందుకంటే ఆఫీస్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక్కటి తీసుకున్నాం. అది అప్పుడు మొన్న రీసెంట్ 3 అన్నదమ్ములకి 3 ఫ్లోర్లు. ఇది పెద్దోడు అయితే పైన ఉండాలి, కింద ఉండాలి సార్ తెలంగాణలో. ఓకే, అట్లా గ్రేట్. సో అమ్మ మీ దగ్గర ఉంటారు? ఇక్కడే అందరి దగ్గర ఉంటే అంతా ఇక్కడే ఉంటాం కదా అందరం కలిసి. ఓకే, ఓకే. సార్ బండి సంజయ్ గారికి చాలా కోపం ఎక్కువ అనేది ఉంటుంది. అదే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లేకపోతే చిన్నప్పటి నుంచి ఉందా సార్? చిన్న కోపం అంటే మామూలు ఏదైనా బాగా అదైనప్పుడే కోపానికి వస్తాడు. మామూలు అట్లా కోపాన్ని రాడు. తనకు ఏదైనా ప్రాబ్లం కొంచెం ఇరిటేట్ అనిపిస్తే మాత్రం వస్తాడు, లేకుంటే చాలా బాగుంటాడు. అట్లేం లేదు, కోపం అనేది ఏముండదు. ఓకే, అందరితో చాలా బాగా మాట్లాడతారు కదా. ఓకే, బయట కార్యకర్తలతో కానివ్వండి, వేరే వచ్చే వాళ్ళతో కానీ రిసీవింగ్ కూడా బాగా చేసుకుంటాడు. ఓకే, ఓకే. సో బండి సంజయ్ గారు అంటే రెండు బాగా గుర్తొస్తుంటాయి. సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి కుటుంబానికి కావచ్చు, రాజకీయ నాయకులకు కూడా. ఒకటి బండికి బండి, గుండుకు గుండు అనేది అది నిజంగా స్పాంటేనిటీగా ఆ టైంకి వచ్చిందో ఇన్స్టెంట్ గా తెలియదు, లేకపోతే స్క్రిప్టెడ్ అర్థం కాలేదు. మీకేమనిపించింది ఆ డైలాగ్ విన్నప్పుడు? మామూలుగా ఇప్పుడు ఇవాళ రాజకీయ నాయకులకు ఏదో ఒకటి పెడతారు కదా, ఆ టైప్ లా ఉంటది అంతే. ఓకే, కానీ ప్రాసలు భలే వస్తాయి సార్. ఆయనకి ప్రిపేర్ అవుతారా లేకపోతే స్పాంటేనియస్ వస్తాయి తనకు? మీరు ఒకటి చెప్తుంటే దాన్ని మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో రాసుకొని చూసుకొని అది చేసుకొని ఏముండదు, మాట్లాడతాడు. మీరు 1 అవర్ చెప్పాడు, 1 అవర్ ఖచ్చితంగా మాట్లాడతాడు. ఓకే, చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా మాట్లాడుతుండే. స్కూల్లో కూడా స్పీచ్లు ఇస్తుంటే, 15th ఆగస్ట్ వస్తుంటే, 26 జనవరి స్పీచ్లు ఇస్తుంటుండే. ఓకే, స్కూల్లో ఉన్నప్పుడు బాగా ఇస్తుండే అన్నట్టు. ఓకే, ఓకే. సో ఇంకొకటి బాగా ట్రోల్ అయిందంటే అమిత్ షా గారి చెప్పులు తీసి ఇచ్చినప్పుడు అది భక్త బానిసత్వం అని చెప్పి బాగా ట్రోల్ చేశారు. ఆ టైంలో ఆయన ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? అది ఇప్పుడు గురువు ఉంటాడండి, ఏదో ఒక గురువు, ఒకరికి ఒక గురువు ఉంటాడు. తనకు ఆయన గురువుగా భావించిండు, తీస్తే తప్పేలేదు. ఇప్పుడు నా గురువు ఉన్నాడు, నేను ఒకరు నమ్ముతుంటా అని నేను గురువు లెక్క భావిస్తా. ఆయన చెప్పులు తీసినంత మాత్రం నేను బానిసగాను లేకుంటే అజయనట్టు కాదు కదా. ఏదో గురుత్వం, ఆయన మోడీ గారు ఆయన గురువు అనిపించారు, తన గురువు అంటుండు, తీసిండు, ఇక్కడ ఉన్నది ఇక్కడ పెట్టిండు, అంతే. దాని తప్పే ఉన్నది. ఇప్పుడు మన స్వామీజీ ఎవరో వస్తారు ఎగ్జాంపుల్, తీసి ఇక్కడ పెడతాం, దానంత మాత్రాన మనం అయితే బానిసత్వం కాదు కదా. అట్లా ఎప్పుడు మేము అనుకోలేదు, తను కూడా అట్లా చేయడు. అట్లా ఓకే, పెద్దవాళ్ళు ఏమున్నది ఏజ్ లో కొంచెం ఆయన వెయిట్ ఉన్నారు, కొంచెం తీసుకోలేరు. పెద్దవాళ్ళు వస్తే తీసి పెట్టేసేసారు, అంతేగాని చిన్న పిల్లలని అది చేసే మధ్యవర్తి ఉన్న వాళ్ళని తీసి అక్కడ పెట్టలే కదా. క్యాజువల్ గా అది ఎంతమంది అంతకంటే ఘోరంగా చేస్తున్నారు కదా, చెప్పులు మోయించడము వేరే వాళ్ళతోని వీళ్ళతోని చేయట్లేదు కదా. పెద్దవారు కాబట్టి తీసి పక్క పెట్టేశారు. అవును, మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎక్కువ గన్మెన్లు కూడా పాపం ఇస్తారు, అది చేస్తారు. తను అసలు ఎప్పుడు అట్లా గురువు కాబట్టి తీసి పెట్టారు, దానికి మేము అట్లా ఏమనుకోలేదు. సో మీరు అన్నారు ఒక మాట, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అని. ఈ స్థాయి కన్నా ముందు కూడా చాలా పెద్ద స్థాయి ఆయన ఎక్కారని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా ఉండి పార్టీని చెప్పాలంటే ఉరికిచ్చారు, పరిగెత్తించారు తెలంగాణలో. బండి సంజయ్ గారే ఉండుంటే 35 నుంచి 40 సీట్లు వచ్చేదే. సో కింగ్ మేకర్గా ఉండేవాళ్ళు బీజేపీ పార్టీ ఇక్కడ. అలాంటిది బండి సంజయ్ గ్రాఫ్ పెరుగుతుందని ఆ పార్టీలో ఉన్న కొంతమంది పెద్ద నాయకులు ఆయన తొక్కేశారు, అనగదొక్కేశారు. ఆయన కావాలని అధ్యక్ష పదవి నుంచి తొలగించే వరకు కూడా మోడీ గారితో ప్రయత్నం చేసి చివరికి విఫలమయ్యారు అని చెప్తుంటారు.
సంజయ్ గారు ఎప్పుడైనా ఆయన జీవితంలో ఫీల్ అయ్యే సందర్భం అదే అని చాలా మంది చెప్తుంటారు. బ్రదర్స్గా మీరేం చెప్తారు సార్? అట్లా ఏం లేదండి, ఫీల్ అవుతారు ఎట్లయినా. ఇప్పుడు అంత స్థాయికి తీసుకొచ్చారు కదా, దాదాపు కింది అసలు బీజేపీ అంటే ఎక్కడ లేకుండా, అసలు గ్రామ స్థాయిలో కూడా లేకుండే. అటువంటిది ఆ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత కొంత ఎవరికైనా కొంత బాధ ఉంటుంది. కొంచెం బాధపడ్డాడు, మనం ఇంకో కొంచెం ఇచ్చేస్తే దీన్ని మనం చేద్దామన్న బాధ కొంచెం ఉండే. ఓకే, కానీ తర్వాత అన్నాడు అధిష్టానం వాళ్ళు కరెక్టే తీసుకుంటారు, నా గురించే తీసుకుంటారు, వాళ్ళకి తెలుసు కదా అని చెప్పేసి అని మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఓకే, 1-2 రోజులకి కొంచెం ఎవరికైనా బాధ ఉంటుంది తన అట్లా. పార్టీ నిర్ణయానికి కానీ అధిష్టానానికి కానీ వ్యతిరేకంగా ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాడు. కట్టుబడి ఇప్పటి కాదు, ఇప్పటి కూడా కట్టుబడి ఉంటాడు. కానీ తెలంగాణ డిసైడ్ అయిపోయింది బీజేపీ వచ్చేస్తుంది ఈ ఊపులో అని అనుకున్నారు కానీ ఇక అది అధిష్టాన నిర్ణయం ఏది తీసుకుంటుంది అన్నట్టు తన కూడా అది అయిపోయింది అంతే. ఎవరికైనా అంత ఆ స్టేజ్ తీసుకొచ్చి కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ వాళ్ళ నిర్ణయమే మెయిన్. ఓకే, వాళ్ళకే ఎక్కువ అది చేస్తారు సంజయ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలందరూ? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఇప్పుడు బీటెక్ ఎంబీఏ చేస్తుంది అమ్మాయి, బీటెక్ అయిపోయింది ఎంబీఏ. అబ్బాయి కూడా ఎంబీఏ చేస్తుంది. నో రాజకీయం, అదే రాజకీయం లేదు. మీ పిల్లలు సార్? మా 2 పాపలు, ఇద్దరు ఐటీ జాబ్ చేస్తున్నారు హైదరాబాద్ లో. ఎక్కడ మా బాబాయ్ సెంట్రల్ మినిస్టర్ ఏముండదు. ఇక్కడ మీరు కూడా టోల్ గేట్స్ దగ్గర నో ఎంపీ స్టిక్కర్ ఉండదంట కదా? ఎంపీ అసలు మేము అక్కడ పేరు కూడా చెప్పుకోం, మీరు కూడా వాళ్ళని అడగచ్చు, మేమే చెప్తాం. ఒకవేళ మాకు ఇట్లా పంపించినా కూడా మేము చెప్పిన వాళ్ళకి మా గురించి చెప్పండి, ఇట్లా పలానా బండి సంజయ్ వాళ్ళ అన్నలు కూడా సాఫీగా వెళ్ళిపోతారు, ఫాస్ట్ ట్యాగ్ కొట్టుకొని వెళ్ళిపోతారు అని కూడా చెప్పుకోవచ్చు మీరు. మాకు అటువంటి ఏదొద్దు, మాకు వెళ్ళిపోతాం. ఎక్కడ కూడా 3 టోల్ ట్యాక్స్లు కూడా మేము డబ్బులు కట్టే వెళ్తాం. ఓకే, ఎప్పుడు కూడా ఆగలి, ఎక్కడ అడగల, అసలు రికమెండ్ కూడా వెళ్ళాము. మేము పోయేది కూడా వాళ్ళకి తెలియదు, మేమేమైనా కూడా తెలియదు చాలా మందికి. ఓకే, నాకు సింపుల్గా డిజైర్ కార్ ఉంది అంతే, అది కూడా నేను 2014లో కొనుక్కున్నా. ఓన్లీ సింపుల్ డిజైర్ కార్. మీకు సార్? నాకు కూడా అంతే, షిఫ్ట్ 2016. ఓకే, అదే కార్ అవే మెయింటైన్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. పిల్లలు కూడా అంతే సేమ్? పిల్లలు కూడా ఓ, నో హడావుడి ఏది ఉండదు, వాళ్ళు కూడా అట్లే ఉంటారు. వాట్ అబౌట్ బండి సంజయ్ గారి కిడ్స్? భగీరథ ఉంటాడు, తను కూడా హైదరాబాద్ చదువుతుండు, తను కూడా అక్కడే అంతే. ఎవరికి ఏం లేవు, మాకు వెహికల్స్ అనేటివి ఏముండవు. వాళ్ళకి కూడా అసలుకి వాళ్ళ ఫాదర్ ఐడెంటిటీ చెప్పుకోవాలి అట్లే. రెండోది సాయి సుముఖ్, వాడు ఇక్కడే ఇక్కడ కోట స్కూల్లో చదువుతాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, సూపర్ సార్. ఏం ఫ్యామిలీ సార్ అసలు మేము కొందరికి తెలియదు అసలు. ఓకే, సరే ఇప్పుడు మనం ఇట్టే మీరు ఇంటర్వ్యూలు తీస్తుంటే మాత్రం తెలుసు కావచ్చు, కానీ మేము అసలు మేము అడుగుతానే ఇంటికి వస్తేనే మమ్మల్ని చూస్తేనే ఏంది అసలు ఏంది మణిచంద్ర గారు వెళ్ళాను అంటారు, ఎవరు చూసినా ఇంత సింపుల్ అని. సూపర్ సూపర్. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో హోరాహోరీగా ఉన్నాయి, ఆ పార్టీ ఈ పార్టీ 3 పార్టీలు తగ్గట్లేదు. బట్ ఈసారి ఎలా అయినా కానీ కరీంనగర్ కైవసం చేసుకోవాలని బండి సంజయ్ గారు చాలా కష్టాలు పడుతున్నారు. అన్ని ఏరియాలు, ఇల్లు, వాడ అన్ని తిరుగుతున్నారని చెప్తున్నారు. ఏమనిపించింది? 66 వార్డ్స్ ఉన్నాయి అనుకుంటా, ఇక్కడ 66 వార్డ్స్. ఏమనిపిస్తుంది ఈసారి మీకు? సరే, తప్పకుండా తన పడే కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే మేయర్ సీటు ఇక్కడ కొట్టాలనే చాలా దృక్పథంతో ఉన్నాడు ఆయన. ఇట్లనే చేశానే వస్తాయి తప్పకుండా మేయర్ సీట్ అనేది బీజేపీ కొట్టగలుగుతుంది. ఓకే, తప్పకుండా. అది వాళ్ళు కెమెరాకి ఎప్పుడు దూరంగా ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ మీరు కెమెరా వచ్చినా కానీ తక్కువ, అసలు మేము కెమెరా కూడా రాము. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది ఇలా కలవటం, అండ్ ఎస్పెషల్లీ మీ ప్రొఫైల్ తెలుసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ నాకు తెలియదు బండి సంజయ్ గారి బ్రదర్స్ అని. సో ఈ రోజు ఇలా అందరికి కొన్ని కోట్లాది మందికి మీ గురించి తెలుసుకునే ఒక చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.